హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ రోజు వీడియోలో ఈడియమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈడియమ్స్ని ఈజీగా నేర్చుకుందాం. అసలు ఈడియమ్స్ అంటే ఏంటి? ఈడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అని అర్థం. అసలు ఈ ఈడియమ్స్ని ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? ఎక్కువ వర్డ్స్ యూజ్ చేసే దగ్గర ఒక్క వర్డ్ చెప్పి మిగతా వర్డ్స్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇలా మనం ఎన్ని ఈడియమ్స్ నేర్చుకుంటే అంత బాగా ఇంగ్లీష్ని ఫ్లోలో మాట్లాడగలము. సో ఈ ఈడియమ్స్ ద్వారా మన లాంగ్వేజ్కి రిచ్నెస్ అండ్ స్టైలిష్నెస్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో కుండపోత వర్షం అని అంటారు కదా, అంటే కుండ పోసిన వర్షం అని కాదు, వర్షం తీవ్రత బయట ఎక్కువగా ఉందని అర్థం. దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే పిల్లులు కుక్కల వర్షం పడుతుందని అర్థం. కానీ ఆకాశం నుండి పిల్లులు కుక్కల వర్షం పడదు కదా. సో మనం చెప్పే యాక్చువల్లీ మీనింగ్కి అండ్ మనం వాడే సందర్భం యొక్క మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంకొన్ని ఈడియమ్స్ని మనం ఈజీగా నేర్చుకుందాం, ఓకేనా? వెన్నతో పెట్టిన విద్య అంటే చాలా సులభం అని అర్థం వచ్చేటప్పుడు వాడతాం కదా. మా ఫ్రెండ్కి మోసం చేయటం వెన్నతో పెట్టిన విద్య అంటే మా ఫ్రెండ్ వేరే వాళ్ళని ఈజీగా మోసం చేస్తాడని అర్థం కదా. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ట్రాన్స్లేట్ చేయకూడదు. దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే బిటిల్ ఈస్ బటర్ స్టడీ ఫర్ మై ఫ్రెండ్ అంటే తప్పు అవుతుంది. బిటిల్ ఈస్ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై ఫ్రెండ్ అంటే కరెక్ట్ అవుతుంది. మోసం చేయడం మా ఫ్రెండ్కి కేక్ తిన్నంత ఈజీ అని అర్థం. ఇప్పుడు అర్థమైంది కదా ఈడియమ్స్ని ఎలా యూజ్ చేయాలో. కానీ కొన్ని ఈడియమ్స్ని తెలుగులో ఎలా ఉందో ఇంగ్లీష్లోకి అలా ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కిల్ 2 birds with 1 stone అంటే ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇప్పుడు ఈ ఈడియంకి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? హీ పేడ్ ఎలక్ట్రిసిటీ బిల్ వైల్ గోయింగ్ టు ద హాస్పిటల్. హీ కిల్డ్ 2 birds with 1 stone అంటే అతను హాస్పిటల్ వెళ్తున్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పే చేశాడు. అంటే ఒక పనికి వెళ్తూ ఇంకో పని కూడా కంప్లీట్ చేశాడు కాబట్టి హీ కిల్డ్ 2 birds with 1 stone అని చెప్తున్నాము. ఇలానే ఇంకో ఈడియం చూద్దాం, బ్యాక్ స్టబ్. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినా సేమ్ మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అఖిల్ బ్యాక్ స్టబ్ శృతి అండ్ హర్ బిజినెస్. ఇలానే ఇంకో ఈడియం చూద్దాం, ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాడిని ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ అ రెక్లెస్ మ్యాన్, హీ విల్ నాట్ రిమెంబర్ ఎనీ సజెషన్ బై వెల్ విషర్స్ అని చెప్పడానికి బదులు ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే సరిపోతుంది. ఇలా జాతీయాలు ఈడియమ్స్ ఒక పని నుండి లేదా పూర్వ సందర్భం నుండి ఉద్భవించినవి. ఎవరైనా దొంగెడుపులు ఏడిస్తే ముసలి కన్నీళ్లు కరుస్తుందని అంటారు కదా, అంటే ముసలి అనే కథ నుంచి ఈ ఈడియం ఉద్భవించింది. సేమ్ ఇలాగే ఈడియమ్స్ అనేవి మనుషుల ద్వారానో, సాహిత్యం ద్వారానో, కథల ద్వారానో, లేకపోతే వాడుక భాష ద్వారానో ఈడియమ్స్ అనేవి పుడతాయి. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్కి మీరు ఈడియమ్స్ని చెప్పండి. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాక ఏడుస్తే ఏం లాభం? ముందే చదవాలి. దీన్ని తెలుగులో చెప్పవచ్చు, చేతులు కాలక ఆకులు పట్టుకుంటుంటే ఏం లాభం అని చెప్పవచ్చు. అదే దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు? క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ అని చెప్పవచ్చు. క్రై ఓవర్ స్పిల్డ్ మిల్క్ దీన్ని తెలుగులో ఎలా చెప్పవచ్చు? పొంగిన పాలకు ఏడవటం ఎందుకు, ముందే పొంగకుండా చూసుకోవాలి కదా అని అర్థం. సాగర్ తన వైఫ్ని దయలేకుండా చితక బాదాడు అని చెప్పడానికి చెప్పండి. బీటింగ్ బ్లాక్ అండ్ బ్లూ అని చెప్పవచ్చు. సాగర్ బీటింగ్ హిజ్ వైఫ్ బ్లాక్ అండ్ బ్లూ అని అర్థం, అంటే మెర్సిలెస్లీ బీటింగ్ అని అర్థం. సో ఈ జాతీయాలు 3 రకాలుగా ఉన్నాయి: సపరేట్ ఇంగ్లీష్ ఈడియమ్స్, తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈడియమ్స్, నేటివ్ లాంగ్వేజ్ ఈడియమ్స్. సపరేట్ ఇంగ్లీష్ ఈడియమ్స్ ఇవి ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్, కోచ్ పెట్టటో అంటే సోమరిపోతు అని అర్థం, అంటే సోఫాలో ఆలుగడ్డ అనే పదం తెలుగులో లేదు కదా. తెలుగు ఇంగ్లీష్ సేమ్ ట్రాన్స్లేషన్ ఈడియమ్స్ అంటే ఇవి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినా సేమ్ మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, బ్యాక్ స్టబ్ అంటే వెన్నుపోటు అని అర్థం. నేటివ్ లాంగ్వేజ్ ఈడియమ్స్ అంటే ఇవి మన నేటివ్ లాంగ్వేజ్ నుంచి తీసుకోబడినవి. ఎగ్జాంపుల్, ఇసుక పోసిన రాలనంత జనం అంటే హెవీ క్రౌడ్ అని అర్థం. చూసారు కదా వీడియో, ఈడియమ్స్ని ఎలా నేర్చుకోవాలి అర్థమైంది కదా. మీకు ఈ వీడియో నచ్చితే గిట్ట లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.